చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి శరత్ చౌదరి గారితో మాట్లాడతాను. శరత్ చౌదరి గారు మీరేం చెప్తారు? ఒక్కొక్క పార్టీకి సంబంధించి రకరకాల కారణాలు, రకరకాల విభేదాలు ఉండొచ్చు, రకరకాల కారణాలతోని బయటకు వచ్చిన సందర్భం కావచ్చు, లేదంటే ఆయా పార్టీ నుంచి బయటికి పంపించిన సందర్భం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఒకవైపున షర్మిలా గారి విషయమే తీసుకుంటే వారు చాలా కష్టపడ్డారు. వైసీపీ పార్టీకి సంబంధించి ఆ రోజున పాదయాత్ర చేశారు, ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని నిలబెట్టడం కోసం కష్టపడ్డారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే వారు బయటికి రావడం కావచ్చు, పార్టీ పెట్టుకోవడం కావచ్చు, మళ్ళీ ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం కావచ్చు, ఇవాళ కూడా ప్రభుత్వం మీద పోరాడతానంటూ వారు ముందుకొచ్చి కష్టపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? సార్, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ ముగ్గురు విషయాలు తీసుకుంటే కవిత గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, లేదు అంటే రోహిణి గారు కావచ్చు, ఇలా ముగ్గురు విషయాలు ఒకటే మనం క్లియర్ గా గమనిస్తే, పార్టీలు వేరువేరైనా, ప్రాంతాలు వేరువేరైనా, అక్కడ వారి ఇంట్లో రాజకీయాలకి ముందు ఒకలాగా కనిపిస్తుంటే, రాజకీయాల తర్వాత పదవులు అనుభవించే టైంలో పక్కన చేరిన కొంతమంది ద్వారా వారి వల్ల ఈ ముగ్గురు ఆ పార్టీలో కావచ్చు, ఆ కుటుంబంలో నుంచి దూరం అవ్వాల్సిన స్థితి మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి విషయమే తీసుకోండి, వైఎస్ షర్మిలా గారిది. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకున్నట్లుగా పాదయాత్ర మొత్తం తానే అయ్యి షర్మిల గారు ఏ విధంగా చేశారు, ఏ విధంగా తనకి 2014లో ఆ మాత్రం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేటట్లుగా ఏ విధంగా తిరిగారు అనేది రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. ఆ తర్వాత మారిన పరిణామాల దృష్ట్యా ఆయనకి 151 సీట్లు 2019లో రావటము, ఆ తర్వాత తనకి ఒక రాజ్యసభ సీటు లేక ఏదో ఇస్తాను అని చెప్పేసి తన కోటరీ సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ చేరిన తర్వాత షర్మిలని పక్కన ఎట్లా ఏ విధంగా పెట్టేశారు, తన మీదే అనుచితమైన పోస్టులు ఏ విధంగా చేశారు అనేది గమనించాం. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనకి తెలంగాణలో కూడా చూస్తే కొంచెం సుమారుగా మరి అంత వికృతంగా షర్మిల గారి మీద జగన్మోహన్ రెడ్డి చేపించినన్ని సోషల్ మీడియా పోస్టింగ్లు కాకపోయినా, ఇక్కడ వచ్చేసరికి కవిత గారి విషయంలో చూస్తే ఆవిడ చాలా కష్టపడ్డారు. కేసీఆర్ గారి కుమార్తెగానే కాకుండా తను ఇండివిజువల్ గా కూడా ఏ విధంగా పేరు తీసుకొని రాగలిగారు, ఏ విధంగా కొన్ని జాగృతి అనే సంస్థలు పెట్టి అక్కడ ప్రజలకి కావచ్చు, యువతకి కావచ్చు చైతన్యం కలిగించేటట్టుగా ఏ విధంగా చేశారు, ఇప్పటికీ కూడా యాక్టివ్ గా ఏ విధంగా చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. కాకపోతే పక్కన చేరిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వారి వల్ల కేసీఆర్ గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్లు తీసుకెళ్లడము, అలాంటి పరిస్థితుల్లో తనని పక్కన పెట్టి బంధువులైన వాళ్ళని పక్కన పెట్టుకోవటము, వీరి కోసం తను ఈడీ కేసు కూడా తన మీద వేసుకొని ఏ విధంగా జైల్లో ఉండొచ్చారు అనేది కూడా మనం చూసాం. అయినా కూడా ఫైనల్ గా తనకి మిగిలింది ఏంటి అని అంటే రాజకీయాల నుంచి ఇప్పుడు బహిష్కరణ చేసి తనని సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టాం. అదే విధంగా ఇక్కడ లాలూ ప్రసాద్ గారి కుమార్తె విషయాన్ని తీసుకుంటే, ఆవిడైతే తండ్రి మీద ప్రేమతోటి ఆమె నాకు తెలిసి ఒక కిడ్నీ దానం చేసినట్లుగా కూడా విన్నాను నేను. ఒక కిడ్నీ డోనర్ గా కూడా తను ఇస్తే ఆ విషయాల్లో కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా, నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఇదొక మురికి కిడ్నీ అని, లేక ఇంకొకలాగా నువ్వు ఇచ్చిన కిడ్నీ యూజ్ లేదని ఎట్లా పడితే అట్లాగా తన మనోధైర్యాన్ని కావచ్చు, మనస్తాపానికి చెందేటట్లుగా మాట్లాడటము. ఇక్కడ కూడా మనం చూసుకుంటే తేజస్వి అనే వ్యక్తి వాళ్ళ బ్రదర్ కి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రెమీజ్ అనే అతని ద్వారా వీళ్ళ కుటుంబాల్లో కలహాలు రావటం, ఇలా ఏంటంటే ఈ ముగ్గురు కుటుంబాల్లో కూడా పక్కన వ్యక్తులు వారి వల్ల మాత్రమే సొంత మనుషులైన షర్మిలకు కావచ్చు, ఇక్కడ కవిత గారికి కావచ్చు, లేదు అని అంటే అక్కడ రోహిణి గారికి కావచ్చు, వీళ్ళకి అక్కడ ప్రాధాన్యత అనేది తక్కువ అవ్వటము. ఆ తక్కువ అవ్వటమే కాకుండా వీరి మీద సొంత కార్యకర్తలతోటి ఆ బయట వాళ్ళు ఎవరైతే
క్లోజ్ గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు విష ప్రచారాలు చేపించటము, ఉన్నయి లేనియి వీరి అధినాయకుల దగ్గరికి తీసుకెళ్లటం వల్ల వీరు ఈ రోజు మనస్తాపాలకు చెంది ముగ్గురు బయటికి రావడం జరిగింది 3 పార్టీల నుంచి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి మీరు చూస్తే అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఆడవారికి ఏ విధంగా గౌరవం ఇస్తూ పోయాం, డ్వాక్రా విషయంలో కావచ్చు, స్వయం సంపత్తి సంఘాల విషయంలో కావచ్చు, లేదు అంటే మహిళలకి ఆస్తుల్లో కావచ్చు, అధికారాల్లో కావచ్చు, అన్నిట్లో సమాన హక్కులు ఇస్తూ ఏ విధంగా పార్టీ ఒక లైన్ లో ఉంది అనేది కేవలం ఇంట్లో మాత్రమే సభ్యులుగా కాదు, పార్టీల్లో, రాజకీయాల్లో, పదవుల్లో కూడా ఆడవారికి ఒక సముచిత స్థానం అప్పటి నుంచి 43 సంవత్సరాల నుంచి ఇస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇప్పుడు కూడా ఇవన్నీ ఎంకరేజ్ చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. అందరూ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆ రాష్ట్రాల్లో పని చేసుకోవాలి కానీ ఇలాగా కుటుంబ కలహాల కోసం ఒక్కొక్కరు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ రోడ్ల మీద పడద్దు అని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము చెప్పగలుగుతున్నాం. నుమాన్ గారు మీరేం చెప్తారు?